ఓం నమో నారాయణాయ నమ. జయ శ్రీరామ్. చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమైందా ఇందులో అర్థం కావాల్సింది ఏముంది? నీకు ఆయనకి మధ్యలో ఏముందో నాకేం తెలుసు నిష్ఠూరంగా. చూసావా? ఇప్పుడు కూడా నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఒక విద్య నేర్పే గురువు అనేక పరీక్షలు పెడతారు. అనేక పరీక్షల్లో మన మనసు స్థిరత్వంలో ఉందా లేదా, అదుపు తప్పిందా, ఇలా కనిపెడుతూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు బోధించేదే మానసిక తత్వశాస్త్రం. ఈ మానసిక శాస్త్రం చెప్పాలి అంటే మనుషుల మాటల ద్వారా, భావాల ద్వారా, చూపుల ద్వారా, కదలికల ద్వారా విషయాలు గ్రహిస్తారు. నేను 1 సంవత్సరం నుంచి నీకు అందంగా కనపడలేదా అని అన్నాను. అంటే అప్పట్లో మన ముఖంలో అంత పరిణితి లేదు. అంటే ఆ విద్య నేర్చుకోవడంలో మనస్సుని స్టడీ చేసేటటువంటి, అంటే చదివేది, ఎవరి మనసును చూడగానే చదవగలిగేటటువంటి జ్ఞానం మనం పొందాలి. అలా పొందినప్పుడు మనం బాగా నేర్చుకున్నట్లు అనుకుంటాం. లేదంటే అర్థం కావాలంటే కొంచెం అర్థం కాలేదు, లోపల మనకు అర్థం కాని స్థితిలో మనం ఉంటాం. ఆయన మనల్ని పరీక్షించడానికి వచ్చాడు. నేను ఆ మాట అనడంతో ఆయన తృప్తి చెందాడు. ఏం తృప్తి అది? ఒకప్పుడు నీకు అందం కనపడలేదు, ఇప్పుడు ఎందుకు కనపడ్డామంటే అప్పుడు మనం ఏం నేర్చుకోలేదు, ఇప్పుడు బాగా నేర్చుకున్నాను కనుక నీకు ఆ మాట అన్నాను. అప్పుడు ఆయన అంటే పూర్తిగా విద్య వచ్చిన వాడు ఎటువంటి ప్రశ్నకైనా కూడా నవ్వుతూనే జవాబు చెప్తాడు. ఆ జవాబులో కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఏంది? మన మనస్సు ఏంటో, మన ఆలోచనలు ఏంటో స్ఫురించాలి నీ మాటల్లో. నేను అలా చెప్పాను. నీకు అప్పటి నుంచి అందంగా కనపడలేదంటే అర్థమేమి? అప్పట్లో మనల్ని ఎప్పుడు అడగలేదు అని ఇట్లా. ఇప్పుడే వచ్చి అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే పూర్తిగా పరిణితి చెందామా, ఆ యొక్క సబ్జెక్ట్ పాఠ్యాంశాన్ని, అంటే అంశాలను, మనసుని చదివేటటువంటి జ్ఞానం మనకు వచ్చిందా లేదా అనే విధానికి వచ్చాడు. అందం అంటే అర్థం ఒక అందం కాదు, లోపల సుందరంగా ఉన్న అందం. నీ మనసు ప్రశాంతంగా ఉంటే, నీ మనసు ఆ విషయాన్ని సంపూర్ణంగా గ్రహించి ఉంటే, అలాంటప్పుడు నీవు చిరునవ్వుతోనే జవాబు చెప్తావు. అది కూడా ఎలా చెప్తావు? చమత్కారంగా చెప్తావు. నేను చెప్పింది అది. ఏం చెప్పాను? 1 సంవత్సరం నుంచి కనపడనన్నా ఇప్పుడేం కనపడింది గురువు గారు అన్నా. అంటే అంతకుముందు ఆయన మనం అలా అడగలేదు. కారణం ఏమంటే మనం ప్రాథమిక దశలో ఉన్నాం. ఇప్పుడు పూర్తిగా నేర్చుకున్నాం, వచ్చేస్తుంది. వీళ్ళు ఇప్పటికైనా దారిలో ఉన్నారా లేరా అనడానికి వచ్చారు. నీవేమో మొహం మార్చుకొని కూర్చున్నావు. అంటే అవునా? అవును, నాకు ఇప్పుడు అలాగా అనిపిస్తూ ఉంది, ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకు అలా ఉన్నాను అని అడిగింది ఉమ్మ. ఎందుకు అలా ఉన్నామంటే మనుషులను అర్థం చేసుకోవడానికి, మనుషుల యొక్క భావాలను తెలుసుకోవడానికి చదువుతున్న శాస్త్రం మనం చదివేది. నీకు శ్రద్ధ కొద్దిగా ఎక్కడ తగ్గినట్లుంది, ఏమనుకోవద్దు. కొద్దిగా శ్రద్ధ తగ్గింది. ఆయన చెప్పేటటువంటి సబ్జెక్టు, ఆ విషయం ఎలా అర్థం చేసుకోవాలి? మనం పరిపూర్ణంగా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాము అంటే మనకు పూర్తిగా అందులో లీనమైపోయి విన్నాము, శ్రద్ధగా నేర్చుకున్నాము. ఎందుకు? ఇది మనోశాస్త్రం. వేరే శాస్త్రాలు అయితే దాని విషయం వేరు. ఇది మనసుకు సంబంధించింది. మనస్సుని పూర్తిగా చదవగలిగే, మనస్సుని మనం గ్రహించి ఇతరుల లోపల నుండి బాధలు తెలుసుకొని వాళ్ళ మనసుకి మనం రిపేర్ చేయాలి అంటే వాళ్ళు సరిదిద్దాలి అంటే మాటల ద్వారా మనం ముందు బాగుండాలి కదా. అనే ఆ మాట అనడంతో ఆయన చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. అది నీకు కనుక నువ్వు ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, మనుషుల్ని మాట అనగానే వెంటనే మన లోపల ప్రతిచర్య ఉండకూడదు. అందుకే తగు ఎవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింప తగును, కానీ కళ్ళ నిజము తెలిసిన మనజిపో నీతి పరుడు మహిళ సుమతి అంటాడు. ఎవరు ఏం చెప్తారు? ఎన్నో చెప్తారు, వచ్చి చాడి చెప్తారు. భార్యాభర్తలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఇందరి మధ్య ఈ బాంధవ్యాలు కొందరికి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో వ్యతిరేకంగా చెప్పాలని చెప్తానే వెంటనే ఒక చేయకూడదు. ఎందుకు? కానీ కళ్ళ నిజము తెలిసిన, అందులో అబద్ధమేదో నిజమేదో కొంచెం పరిశీలించి చూసి మళ్ళీ నిర్ణయానికి రా అంటాడు సుమతి బద్దెన. ఇప్పుడు ఆయన చేసింది కూడా అదే.
మనం ఆయన చూపులు, ఆయన మాటల్లో ఎలా అర్థం చేసుకున్నామని నీకు రేపు తెలుస్తుంది. తరగతికి పోయాక, కూర్చున్నాక ఆయన చెప్తాడు, అప్పుడు విను అని చెప్పింది రమ్య. రమ్య అలా చెప్పడంతో ఉమ కొద్దిగా అలా బాధేసింది. లేదు రమ్య, నేను ఏదో ధ్యాసలో ఉన్నాను, మగవాళ్ళంతా ఇలా బుద్ధి కలిగి ఉంటారేమో అని అనుకున్నాను. కానీ మనకు బోధించేటటువంటి గురువు ఇలా ఉంటాడని అనుకోవాల్సింది. నాకు సహజంగా సహజ స్వభావం అంటే మీ మగవాళ్ళంతా అనుమానించడం అనేటువంటి భావన అలా ఉండిపోయింది. అది అలానే అనిపించింది. అదే మనం చదువుకి మనం ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తనకు ఎలాంటి భావాలు వాళ్ళల్లో ఉన్నాయో తెలుసుకోవటమే కదా మానసిక శాస్త్రం. ఆయన అడిగింది ఎవరు? గురువు. ఎందుకు అడిగాడు? మనస్సులో ఉన్నటువంటి మర్మం ఏమి కనుక్కోవాలని అడిగాడు. ఆ మర్మాన్ని నువ్వు దాచిపెట్టావు, నేను ప్రకటించాను, అంతే తేడా అనింది రమ్య. ఇప్పుడు ఈ యొక్క చిన్న కథలో ఎవరు మానసికంగా బలంగా ఉన్నారు, ఎవరు మానసికంగా బలహీనంగా ఉన్నారు చెప్పు శ్రావణభూతి అన్నాడు గురుగారు. నమో నమః, అది మీరే వివరించాలి, నేను వివరించలేదు అన్నాడు. సులభంగా అర్థమైతే వివరించడానికి ఏముంది అనంది తేజస్సు లేచి, గురువుగారు మీరు నేను అడిగినటువంటి ప్రశ్నకు నాకు సరైన జవాబు దొరికింది. అందము అంటే ముఖం అందం కాదు, లోపల మనసు అందంగా ఉండాలి. మనసు అందంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ భావాలు గ్రహించేటటువంటి శక్తి మనసుకు వస్తుంది. మనసులో ఎటువంటి మలినాలు లేకుండా, కల్మషం లేకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు రానికుండా ఎవరిని చూస్తే వాళ్ళు అనుమానిస్తూ పోతూ ఉంటే జీవితం బాధాకరము, దుఃఖకరము, అనేక అశాంతికరంగా మారుతుందని అర్థమైంది. ప్రతినిత్యం అందరిని అనుమానిస్తే మనం ఎక్కడ బతుకుతాం? ప్రతిదాన్ని అనుమానిస్తే ఏం తినగలుగుతాం? కనుక అనుమానం ఎప్పుడు ఎక్కడ రావాలో అక్కడ రావాలి, ఎక్కడ ఆనందం రావాలో అక్కడ ఆనందం రావాలి. కనుక ఏది ఏ పరిస్థితుల్లో మనం ప్రయోగించాలి అనే దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. అంతేనమ్మా, యోగం చెప్పేది ఇది. అన్ని శాస్త్రాలు యోగశాస్త్రం నుంచే పుట్టాయి. అనేక రకాల శాస్త్రాలన్నీ కూడా మూలాధారం యోగమే. భగవంతుడు ప్రసాదించినటువంటి యోగశాస్త్రం నుంచి మిగతా శాస్త్రాలు అభివృద్ధి చెందాయి అని సత్యనేశ్వరుడు తెలిపి, ఇది ఈ విధంగా మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని అందరిని అనుమానిస్తూ పోతూ ఉంటే మనల్ని అనుమానించుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆఖరికి మన వల్లే మనం కూడా నమ్మలేం. మన మీద మనకి అనుమానం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. ప్రతి ఒక్కరు కూడా విషయం గ్రహించి తర్వాత నిర్ణయం రావాలి. అంతేకాని ఏదో చూసేసాను, ఎవరో ఏదో చెప్పేశారనేసి వేరే ఒకరి మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకో, మనకు అర్థం కాకపోయిందంతా కూడా చెడ్డదనుకోను, చెడు అనుకోను, మంచి తీయని మాటలు చెప్పేవాళ్ళంతా మంచివాళ్ళు అనుకున్నాం. తప్పు చాలా పొరపాటు. తీయగా మాటలు చెప్తూ గొంతుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అంత జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు. ఇది కూడా మనం గ్రహించాలి. తీయని మాట చెప్పేవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మనకు కష్టపెట్టే మాటలు చెప్పేవాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు కాదు. వాళ్ళ పూర్తిగా మనం అధ్యయనం చేసిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తే మంచి చెడులు అర్థమవుతాయి. నమో నమో నమః. కృష్ణం వందే జగద్గురు, ఈశ్వరం పరమేశ్వరం లోకేశ్వరం, లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం, లోకజన జ్ఞానప్రదార్థం శ్రీమన్నారాయణ పాద పూజ శిరసా నమామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుని నమ్ముకున్నామనుకో, భగవద్గీత చూసామనుకో, మనకు జ్ఞానం దానంతది పరుగులు తీస్తుంది. గలగల గోదారి పరుగులెడుతుంటేను, బిరబిరా కృష్ణమ్మ కదిలి వస్తుంటేను, బంగారు పంటలే పండుతాయి అని రాశారు కవిత్వం. కనుక అందరికీ మరలా ఒకసారి నమస్కారం. కృష్ణం వందే జగద్గురు.